మరొక కథ. మరి తెలివి తక్కువ స్నేహితుని కన్నా తెలివైన శత్రువే మిన్న అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ఒక కథ. ఒక రాజుగారు అడవికి వేటకి వెళ్ళి దారి తప్పి చాలా అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చుండిపోయాడు. తినేందుకు ఏమీ దొరకలేదు. ఈలోగా ఒక కోతి ఆయన అవస్థని గమనించి కొన్ని పళ్ళను కోసుకొచ్చి ఆయన చేతిలో పెట్టింది. ఆ పళ్ళను తిని ఆయన సేద తీరి ఆ కోతిని కృతజ్ఞతాపూర్వకంగా తన మహలుకు తీసుకువెళ్ళి తన అంగరక్షకునిగా నియమించుకున్నాడు. అంగరక్షకునిగా నియమించుకున్న తర్వాత ఆ కోతి ఎప్పుడు కూడా ఒక పెద్ద కత్తిని చేత్తో పట్టుకుని రాజుగారు కూడా తిరుగుతూనే ఉండేది. ఎప్పుడు కూడా ఒక్క క్షణం కూడా రాజుగారిని విడిచిపెట్టి ఉండేది కాదు. ఒక రోజున రాజుగారు తోటలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆ కోతి ఆ రాజుగారి చుట్టూ తిరుగుతూ ఉన్నది. తిరుగుతూ ఉండగా ఒక కందిరీగ వచ్చి రాజుగారి ముఖం మీద వాలింది. ఆ కోతి చేత్తో ఆ కందిరీగని పక్కకు తోలింది. ఆ కందిరీగ మళ్ళీ వచ్చి మళ్ళీ వాలింది. ఇలా ఎన్నోసార్లు కోతి ఆ కందిరీగను తోలటం, అది వచ్చి తిరిగి వాలడంతో కోతికి విపరీతమైన కోపం వచ్చింది. ఈసారి కందిరీగ ముక్కు మీద వాలింది. మరొకసారి ఆ కందిరీగ తోలే ప్రయత్నం చేస్తే కోతి కందిరీగ మళ్ళీ వచ్చి ముక్కు మీద వాలుతుంటే అది కోతికి విపరీతమైన కోపం వచ్చి ఆ కత్తితోటి ఆ కందిరీగని ఒకే ఒక దెబ్బ వేసింది. కందిరీగ ఎగిరిపోయింది, కానీ రాజుగారి ప్రాణం పోయింది. ఇది తెలివి తక్కువ స్నేహితుడితో వచ్చినటువంటి ఆపదలు. మరి తెలివైన శత్రువు అయితే ఎలా ఉండాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ముగ్గురు పండితులు మహారాజును మెప్పించి విలువైనటువంటి మణులని కానుకగా పొందారు. వాళ్ళు తిరిగి తమ గ్రామానికి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో ఒక అడవిని దాటాల్సిన పరిస్థితి వచ్చింది. అడవిలో దొంగల గుంపు ఉంది. చాలా క్రూరంగా ఉంటారు వాళ్ళు. అవసరమైతే మనుషుల్ని చంపేస్తారు, మనం దోచుకోవడమే కాకుండా అనుకుంటూ వాళ్ళు ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ తమ వద్ద ఉన్న మణులని మింగేశారు. అడవి దాటే వరకు మనం మణులను కడుపులోనే ఉంచుకొని అడవి దాటిన తర్వాత వాటిని తర్వాత మనం తీసుకోవచ్చులే అనుకుంటూ వాళ్ళు ఆ మణులని కడుపులోకి మింగడం ప్రక్క నుంచి ఒక దొంగ గమనించాడు. వాళ్ళతో మాట కలిపి నేను కూడా మీతో వస్తాను, నేను కూడా పక్క గ్రామానికి వెళ్ళాలి అంటూ వాళ్ళతో మాట కలిపి కూడా బయలుదేరారు. కొంత దూరం వెళ్ళగానే దొంగల గుంపు వీళ్ళని అటకాయించి మీ దగ్గర ఏమున్నాయో చూడండి అంది. అప్పుడు ఆ దొంగల నాయకుడి దగ్గర ఉన్నట్టు ఒక పెద్ద చిలుక వీళ్ళ దగ్గర మణులున్నాయి అంటూ అరవటం మొదలుపెట్టింది. వీళ్ళందరినీ 2-3 సార్లు సోదా చేశారు. ఎంత వెతికినా ఒక్కళ్ళ దగ్గర కూడా ఏమీ దొరకలా. చిలుక అబద్ధం చెప్పదు కదా అని దొంగల నాయకుడు అయితే వీళ్ళ పొట్టలు చీల్చి చూడండిరా అని అన్నాడు. అప్పుడు ఈ పండితులు కూడా వచ్చిన దొంగ ఆలోచించుకున్నాడు. వీళ్ళు పండితుల్ని పొట్ట చీల్చి చూస్తే మణులు ఉంటాయి, ఆ మణుల కోసం తర్వాత నన్ను కూడా చీల్చి చంపేస్తారు వీళ్ళు, అందుకని ముందు నేనే చనిపోతే బాగుంటుంది, తర్వాత వీళ్ళని వదిలేస్తారు, ఇలాగా నాకు చావు తప్పదు కదా అని ఆలోచించి దొంగల నాయకుడితో అయ్యా ముందు నన్ను చంపండి, నా పొట్టని శోధించండి అని అన్నప్పుడు దొంగల నాయకుడు ఈ దొంగ పొట్టని చీల్చి చూశారు, ఏమీ దొరకల. అప్పుడు వీళ్ళ దగ్గర కూడా ఏమి ఉండదు కదా అని వాళ్ళని వదిలిపెట్టేశారు. అంతేకాకుండా ఈ చిలుక అబద్ధం చెప్పుంటుంది, ఎప్పుడు నిజం చెప్పేది, ఈసారి అబద్ధం చెప్పిందన్న కోపంతో వీళ్ళ దగ్గరికి కూడా ఏమీ దొరకలేదన్న కోపంతో దొంగల నాయకుడు ఆ చిలుకని చంపేశాడు. ఈ కథలో తెలుసుకోవాల్సిన విషయం ఇది. చెయ్యి అందించి చెట్టెక్కించే మిత్రుడు కావాలి, కానీ మనకి చెయ్యి వదిలేసి చెట్టెక్కేసే మిత్రుడు మనకొద్దు అనేటువంటి చిన్న కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామయ్య సోమయ్య అనేటువంటి 2 మిత్రులు ఒక గ్రామంలో ఉండేవారు. వాళ్ళిద్దరూ మంచి మిత్రులే. రామయ్య మంచి స్వభావం కలవాడు, ఇరుగు పొరుగు వారికి తల్లో నాలుకలా ఉంటూ
ఎప్పుడు కూడా ప్రక్క వారికి సాయం చేస్తూ అందరిలోనూ మంచిని తెచ్చుకున్నాడు. కానీ సోమయ్య స్వార్థపరుడు, ఎవరికి ఏ విధమైన ఉపకారం చేయడు. ఒక రోజున వీళ్ళిద్దరూ అడవికి వెళ్ళవలసి వచ్చింది. అడవిలోంచి ప్రక్క గ్రామం వెళ్ళాలంటే ఆ అడవిని దాటుకుంటూ వెళ్ళాల్సిందే. ఆ అడవి దాటుతున్న క్రమంలో వీళ్ళకి ఒక ఎలుగుబంటి ఎదురైంది. ఎటు తప్పించుకోవడానికి మార్గం లేదు, ఎలుగుబంటి దగ్గరలోకి వచ్చేస్తుంది. అప్పుడు సోమయ్యకి చెట్టు ఎక్కడం వచ్చు కనుక గబగబా చెట్టు ఎక్కేశాడు. కానీ తన మిత్రుడు రామయ్యని చెట్టు ఎక్కించాలని మర్చిపోయి తను చెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఏం జరుగుతుందో చూడొచ్చని. రామయ్య ఏం చేయాలో పాలుపోలేదు, తనకి చెట్టు ఎక్కడం రాదు. అప్పుడు ఎప్పుడూ చిన్నతనంలో విన్న విషయం గుర్తొచ్చింది. చనిపోయిన వాళ్ళని ఎలుగుబంట్లు ముట్టుకోవు అని గుర్తు వచ్చి తను తన ఊపిరిని బిగబట్టి శవంలాగా బిర్ర బిగుసుకుని పడుకుని ఉన్నాడు. ఎలుగుబంటి దగ్గరకు వచ్చింది, గమనించింది. చూస్తే శ్వాస ఆడటం లేదు, మనిషి కదలటం లేదు. అయితే ఇది శవం, ఇది నాకు వద్దు అని ఎలుగుబంటి దూరంగా వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత చెట్టు దిగినటువంటి సోమయ్య రామయ్యతో వెటకారంగా, రామయ్య, ఎలుగుబంటి నీ చెవిలో ఏదో చెప్పినట్లుందే, నాకు కూడా చెప్పవా అన్నాడు. ఏం చెప్పిందంటే, ఆపద సమయంలో నీ చెయ్యి వదిలి చెట్టెక్కేవాడిని కన్నా నీ చెయ్యి పట్టుకుని చెట్టెక్కించేవాడే నిజమైన స్నేహితుడు అని చెప్పింది. మిత్రమా, నువ్వు నన్ను చెట్టెక్కించకుండా నువ్వు మాత్రం తప్పించుకున్నావు నన్ను వదిలేసి అన్నప్పుడు సోమయ్య చాలా సిగ్గుపడి రామయ్యను క్షమార్పణ వేడుకుని అప్పటి నుంచి మంచి మిత్రులుగా ఇద్దరు కొనసాగుతున్నారు. మిత్రులారా, మరొక కథని చెప్పుకుందాము. ఒక రోజున ఒక కుంకుడు గింజ దొర్లుకుంటూ అలా వెళ్ళి ఒక మూల కూర్చుని చాలా దిగులుగా ఉంది. అటువైపు వెళ్తున్నటువంటి చింతగింజ ఆ కుంకుడు గింజను చూసి ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని ప్రశ్నించింది. ప్రశ్నించిన తర్వాత కుంకుడు గింజ చాలా బాధపడింది, చెప్పలేదు. ఎన్నోసార్లు చింతగింజ బతిమాలింది, నువ్వు ఎందుకమ్మా నీ బాధ కారణం ఏంటో చెప్పని ఎన్నిసార్లు బుజ్జగించి లాలించి ప్రేమగా అడిగినా ఆ దుఃఖాన్ని ఆపుకోలేక విపరీతంగా కుంకుడు గింజ ఏడ్చింది. ఎందుకమ్మా అంత అలా ఏడుస్తున్నావు, నీ కష్టం ఏంటో చెప్పు అని చింతగింజ చెప్పినప్పుడు అప్పుడు కుంకుడు గింజ ఏమని చెప్పిందంటే, నీతో అందరూ ఆడుకుంటారు, అందరూ చింతపిక్కల ఆట ఆడతారు, వస్తాచెమ్మ ఆడతారు, రకరకాల ఆటలు నీతో ఆడతారు, కానీ నాతో ఒక్కళ్ళు కూడా ఆడుకోరే, నేను నల్లగా ఉన్నా అన్నా ఎందుకని అంటూ కుంకుడు గింజ చాలా బాధపడినప్పుడు చింతగింజ చెప్పింది, ఓహో అదా నీ బాధ, నేను పల్చగా తప్పడగా ఉంటాను కనుక నాతో అందరూ ఆడుకోవడానికి ఇష్టపడతారు, నేను ఎక్కడ వేస్తే అక్కడే ఉంటాను కనుక నాతో ఆడుకోవడానికి అందరూ ఇష్టపడతారు, నువ్వు ఇక్కడ వేస్తే దొర్లుకుంటూ మరొక చోటుకి వెళ్ళిపోతావు, అందుకని నీ దగ్గరికి ఎవరు రావటం లేదు, నీతో ఎవరు ఆడుకోవట్లేదు తప్ప మరొకటి కాదు, దానికి కారణం నీ ఆకారం తప్ప నీ పట్ల ఎవరికి కోపం లేదు సుమా అని కుంకుడు గింజను ఓదార్చింది. ఓహో కుదురుగా ఒక చోట ఉంటేనే అందరూ ఆడుకుంటారా నాతో అని చెప్పి కుంకుడు గింజ తన బాధను తగ్గించుకుంది. చింతగింజ కుంకుడు గింజ అప్పటి నుంచి మంచి స్నేహంగా ఉన్నాయి. మిత్రులారా, మనం ఏమి నేర్చుకున్నాం అన్నది కాదు, జీవితంలో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది కూడా ఆలోచించవలసిన విషయం ఉంది. ఒక గ్రామంలో ఒక పావని శాస్త్రి అయినటువంటి ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయనకి తెలియని శాస్త్రాలు లేవని ఆ ప్రజలంతా, గ్రామస్తులందరూ ఆయన్ని ఎంతో గౌరవించేవారు. ఎంతో గౌరవిస్తూ ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా చక్కగా మర్యాదతో ఆహ్వానించేవారు. దాంతో ఆ శాస్త్రి గారికి చాలా గర్వం పెరిగింది, నాకన్నా గొప్పవాడు లేడు అని. ఈలోగా ఒక పండిత సదస్సుకు ఆయన పక్క గ్రామం వెళ్ళవలసి వచ్చింది. ఆ వెళ్ళే క్రమంలోనే ఒక నదిని దాటవలసి వచ్చింది.
ఆ నదిని దాటవలసి వచ్చినప్పుడు ఆ నదిని దాటడం కోసం ఆయన ఒక పడవని సిద్ధం చేసుకున్నాడు. ఆ పడవని సిద్ధం చేసుకున్నప్పుడు ఆ పడవ వాడితోటి మాట్లాడడం మొదలుపెట్టారు. పడవ ఒడ్డుకి చేరేందుకు చాలా సమయం పడుతుంది కనుక ఈలోగా పడవ వాడితో సంభాషణ మొదలుపెట్టారు. ఏ నాయనా, నీకేమన్నా శాస్త్రాలు తెలుసునా? నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నావు అన్నాడు. బాబు, నాకు పడవ నడపడం తప్ప ఏ శాస్త్రాలు చదువుకోలేదండి నేను అని పడవవాడు ఎంతో దీనంగా చెప్పాడు. నువ్వు రామాయణం విన్నావా, భారతం విన్నావా, భాగవతం చదివావా అంటూ ఈయన ప్రశ్నలు సంధించారు. పండితుల వారు శాస్త్రీయ ప్రశ్నలు సంధించడంతో పడవవాడు బిత్తరపోయి, అయ్యా, ఈ పడవ నడుపుకోవడం తప్ప నాకు వేరే వృత్తి లేదు, చదువుకునే అవకాశం లేదు, అందుకని ఏ శాస్త్రాలు నేను చదువుకోలేకపోయానండి అన్న. అయ్యయ్యో, నీ జీవితం అంతా వ్యర్థమైపోయింది, ఒక్క శాస్త్రాన్ని కూడా నువ్వు చదువుకోలేకపోయావు, చూడు నేను ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాను జీవితంలో అని పండితుడు ఇతన్ని హేళన చేశాడు. హేళన చేస్తే కొద్దిసేపటికి ఒక పెద్ద గాలివాన మొదలైంది. పడవ అటు ఇటు బాగా విపరీతంగా ఊగిపోతుంది. పడవ మునిగిపోతుందేమో అన్న భయంతో పడవవాడు చేతులు జోడించి, అయ్యా పండితుల వారు, మన పడవ మునిగిపోయేలా ఉంది, మీరు ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నారు కదా, అయితే మీకు ఈత కూడా వచ్చి ఉండాలి, అయితే మీరు ఈదగలరు కదా అన్నాడు. అయ్యయ్యో, నేను ఇన్ని శాస్త్రాలు నేర్చుకున్నాను, ఇన్ని పురాణాలు చదువుకున్నాను, కానీ ఈత ఒక్కటే నేర్చుకోలేదు నాయన, నువ్వు నన్ను కాపాడు అంటూ ఆ పడవవాడిని చేతులు పట్టుకుని బతిమాలడం ప్రారంభించాడు పావన శాస్త్రి. కానీ పడవవాడు ఏమన్నాడంటే, నన్ను నేను రక్షించుకోగలను, నాకు ఈత వచ్చు, కానీ మిమ్మల్ని నేను కాపాడాలంటే నాకు ప్రమాదం కనుక ఇప్పుడు నేను నిన్ను కాపాడలేకును, దయచేసి మన్నించండి అంటూ పడవవాడు పడవలోంచి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. అయ్యో, ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నానే, ఇంత శాస్త్రజ్ఞానం కూడా ఈత రాకపోవడంతో నా జీవితం మొత్తం వృధా అయిపోయింది కదా అనుకుంటూ ఆ పడవతో పాటు పావన శాస్త్రి మునిగిపోయాడు. అంటే ఎన్ని చదువుకున్నా అవి నిత్య జీవిత అవసరాలకి, నిత్య జీవితంలో అనుభవానికి రాకపోతే ఆ విద్య అంతా వృధా అనేది ఈ పావన శాస్త్రి మరణం మనకి చెప్తుంది. తర్వాత రైతు బిడ్డల తెలివి. ఒక పల్లెటూరులో ఉన్న రైతుకి 3 బిడ్డలు. ఆ 3 బిడ్డలు చాలా తెలివైన వాళ్ళు. రైతు చాలా పేదవాడు, కుటుంబం గడిచే పరిస్థితే చాలా కష్టంగా ఉన్నప్పుడు ఆ రైతు ఆ పిల్లలతో చెప్పాడు, ఏమనంటే, మీరు మహారాజు దర్శనం చేసుకుని, మీరు చాలా తెలివైన వాళ్ళు కనుక మహారాజు గారి కొలువులో ఏదైనా ఉద్యోగాన్ని సంపాదించుకోండి, సంపాదించుకున్నట్లయితే మహారాజు గారు మిమ్మల్ని చక్కగా పోషిస్తారు, మీరందరూ బాగుంటారు అనేటువంటి ఉద్దేశంతో మహారాజు దగ్గరికి వెళ్ళమని తండ్రి సలహా ఇచ్చారు. సరే అని 3 మహారాజు దగ్గరికి వెళ్ళటం కోసం రాజధానికి బయలుదేరారు. దారిలో వీళ్ళకి సూక్ష్మ పరిశీలన ఎక్కువ, ప్రతిదాన్ని చక్కగా పరిశీలిస్తూ వెళ్తూ ఉంటారు. ఈలోగా ఒక వర్తకుడు వీళ్ళకి ఎదురయ్యాడు. ఏమయ్యా, నా గుర్రం ఇటువైపైనా వెళ్ళిందా అని వీళ్ళని అడిగాడు. అవును, ఇటుగా వెళ్ళిందే ఒక గుర్రం అన్నాడు. ఒక సోదరుడు అన్నాడు, దానికి ఎడమ కన్ను గుడ్డిది కదా అన్నాడు. తర్వాత ఇంకొక సోదరుడు అన్నాడు, దాని మీద ఒక పిల్లవాడు కూర్చుని ఉన్నాడు కదా అన్నాడు. అప్పుడు వర్తకుడు, అయితే ఆ గుర్రం నాదే, మీరే నా గుర్రాన్ని అపహరించారు, ఎక్కడ దాచారో చెప్పండి, మీరు ఆ గుర్రాన్ని అంటూ వీళ్ళని గట్టిగా దెబ్బలాడటం మొదలుపెట్టాడు. అయితే మాకేం తెలియదు, గుర్రం ఎక్కడుందో మాకు తెలియదని వీళ్ళు అన్నప్పుడు, అయితే మీకు ఇక్కడ కాదు, పదండి రాజ్యసభకని రాజ్యసభకు తీసుకువెళ్ళి మహారాజు దగ్గర ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పుడు మహారాజు వీళ్ళని అడిగాడు, మీరు గుర్రానికి ఒక కన్ను గుడ్డిదని, అది ఇటువైపే నడిచిందని, దాని మీద ఒక పిల్లవాడు ఉన్నాడని ఎలా గమనించారు, ఎలా కనిపెట్టారు అన్నప్పుడు ఆయన చెప్పారు, వీళ్ళు ఈ గుర్రం ఒక పక్కే మేస్తూ వెళ్ళింది, అంచేత ఏదో ఒక జంతువు ఈ ముందు నుంచి వెళ్ళింది, అది ఎడమ పక్క కన్ను గుడ్డిది కనుక కుడి పక్కన మాత్రమే మేస్తూ వెళ్ళింది, అందుకని దానికి ఎడమ కన్ను గుడ్డిది అని మేము గ్రహించాము అన్న.
తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చెరువు దగ్గర గుర్రం అడుగుజాడలు, పసిపిల్లవాడు అడుగుజాడలు ఉన్నాయి కనుక గుర్రం మీద ఒక పిల్లవాడు కూడా ఉన్నాడని మేము గమనించగలిగాము మా సూక్ష్మ బుద్ధితో అని వీళ్ళు అన్నప్పుడు మహారాజు సరే మిమ్మల్ని మరొక పరీక్ష పెడతాను అని భట్లను పిలిచి వాళ్ళకి రహస్యంగా ఏదో చెప్పారు. కొంతసేపటి తర్వాత భటులు ఒక పెద్ద పెట్టెను మోసుకుంటూ వచ్చారు. మోసుకుంటూ వస్తే ఆ మోసుకుంటూ వచ్చే పెట్టెని చూపించి మహారాజు ఆ పెట్టెలో ఏమున్నాయి, అవి గుండ్రని వస్తువులు ప్రభు అన్నాడు ఒకడు. మరొకడు అందులో ఉన్నవి పండ్లు ప్రభు అన్నాడు. మరొకడు అన్నాడు అవి నిమ్మ పండ్లు ప్రభు అన్నాడు. వెంటనే ఆ పెట్టిని తెరిచి చూస్తే నిజంగా అందులో నిమ్మ పళ్ళే ఉన్నాయి. మీరు ఎలా గమనించారు అంటే పెట్టె ఏ వైపు నుంచి వస్తుందో గమనించాం. ఆ పెట్టె మా దక్షిణ ద్వారం నుంచి వచ్చింది. ఆ ద్వారంలో నిమ్మతోపులు ఎక్కువగా ఉన్నాయి, ప్రతి చోట నిమ్మపళ్ళు కనిపించాయి మాకు. తర్వాత అందుకనే గుండ్రంగా అవి ఉంటూ దొర్లుతున్న శబ్దం విన్నాం కనుక అవి గుండ్రని వస్తువులని, అవి నిమ్మపళ్ళని మేము గమనించగలిగాము అని ఆ రైతు కుమారులు చెప్పినప్పుడు ఆ రాజు సంతోషపడి మీ వంటి తెలివైన వాళ్ళు నా రాజ్యంలోనూ నా ఆస్థానంలోనూ ఉండాలి అంటూ వాళ్ళని తన ఆస్థానంలో చేర్చుకుని వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి ఆదరించారు.